అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 15వ తారీఖు డిసెంబర్ 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల తదియ రాత్రి 1:04 వరకు. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. పగలు 10:41 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. తదుపరి మిథున రాశి. వ్యాపార విషయంలో ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం మీకు లభిస్తుంది. మిత్రులతో శుభకార్యాల్లో హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనం వ్యయం చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకోవడం చాలా మంచిది. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాక నిరాశ పెరిగిపోతుంది. తదుపరి మీనరాశి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.